ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంఘిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. నా ప్రియ ఆత్మబంధువులు, మొట్టమొదట మనందరికీ కూడా కావాల్సింది సంపూర్ణమైనటువంటి నిష్ట కావాలి. పరమాత్మని ప్రాప్తం చేసుకోవాలి, పరమాత్మని పొందుకోవాలి అనే దాన్ని మనల్ని మనం పరీక్షించుకుంటే ఆత్మ అయితే పవిత్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, దానికి ఏ విధమైన దోషాలు లేవు. మరి అటువంటి ఆత్మను పరమాత్మని ఎందుకు చూడలేకపోతున్నది అంటే ఇక్కడ మీరు గ్రహించాలి. ఆత్మ పరమాత్మను చూడాలనుకుంటే ఏం చేస్తుంది? కర్మేంద్రియంలోనటువంటి జ్ఞానేంద్రియం దగ్గరికి వెళతాది. జ్ఞానేంద్రియం దగ్గరికి వెళ్ళేటప్పటికి జ్ఞానేంద్రియంలో కనెక్ట్ అయి ఉంటుంది మనస్సు. జ్ఞానేంద్రియాలతోటి మనస్సు కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయినటువంటి మనస్సులో ఏ విధమైనటువంటి ముద్రలు మీలో పడి ఉంటాయో ఆ విధమైన ముద్రలతోటే తను చూడగలుగుతూ ఉంటుంది బాహ్య ప్రపంచాన్ని. ఇక్కడ మనకు అనేక జన్మల నుంచి ఏం ముద్రలు పడ్డాయి అని మనలను మనం ప్రశ్నించుకుంటే భౌతికమైనటువంటి వాదనలలోనికి వెళ్ళి చూస్తే పరమాత్మని ఒక రూపముతో చూసేటటువంటి ముద్రల పడి ఉన్నాయి. ఆత్మలో లేవు, గుర్తుపెట్టుకోండి. మనస్సులో ఉన్నవి. ఆత్మలో ఏ విధమైన ముద్రలు లేవు, మనస్సులో ఆ ముద్రలు అయి ఉన్నవి. ఇప్పుడు ఆత్మని పరమాత్మను చూడాలనుకునేటట్లయితే ఆ ముద్రలతో చూస్తుంది. ఉదాహరణకి భగవంతుడి గురించి అవతారవాదమని, మూర్తి స్వరూపమని, ఈ విధానాలతోటి అవతారవాదం వచ్చినప్పటికీ ఇప్పుడు ఏమేమైతే కల్పించుకుంటూ ఈ వైష్ణవ సిద్ధాంతం వచ్చిందో అవి చూస్తుంది. ఆత్మ మనసు ద్వారా చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాకుండా వీటికి వెనుకకు వచ్చినట్లయితే కొంచెం మీకు వివరించి చెప్తాను చూడండి. ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక గురుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నేను ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకుంటున్నాను, నాకు ఏదైనా ఉపదేశం నాకు ప్రసాదించండి అని అడిగాడు. మరి అబ్బాయి, ఇదిగో ఏబిసి, ఇది ఒక మంత్రం, పేర్లు కావడం కాకుండా మామూలుగా చెప్తున్నాను. ఈ మంత్రాన్ని చదువుకోరా అబ్బాయి, చాలా నిష్ఠతో చెయ్యి, ప్రశాంతంగా కూర్చో, నిరంతరం ఈ మంత్రంతో నువ్వు ఉండు అని అన్నాడు ఆ గురువు గారు. ఈ శిష్యుడు ఆ ఏబిసి అనుకుంటున్నో ఆ మంత్రాన్ని చూసుకుంటూ వీడి మనసులో అంతవరకు కూడా ఏమైతే ముద్రలు ఉన్నాయో ఇష్టదైవ రూపంలో ఆ ఇష్టదైవమే నువ్వు మనసులో పెట్టుకొని ధ్యానించు ఏబిసి మంత్రాన్ని అని అన్నాడు. వీడు ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఈ బాహ్యవృత్తులన్నింటి నుంచి వెనకకి మరల్చుకొని ఆ యొక్క మూర్తి స్వరూపం ఏదైతే దైవాన్ని ఇష్టదైవంగా పెట్టుకున్నాడో దాన్ని ఎదురుగా పెట్టుకొని ధ్యానించడం ప్రారంభించాడు ఏబిసిని. వీడు అదే విధంగా చేస్తూ ఉండటం వలన ఈ మనోవృత్తులన్నీ కూడా ఓ దగ్గరికి ఏకాగ్రత చేరుకుంటున్నప్పుడు ఆల్రెడీ వీడి యొక్క మైండ్లో, వీడి మనస్సులో ఏదైతే నిక్షిప్తమైపోయి ఉన్నదో అదేం చేస్తుంది? మెల్లమెల్లగా గూడు కట్టుకొని వీడికి ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు వీడు ఏమైపోతాడు? ఆనందంతో, సంతోషంతో గురుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు ఈ రోజు నా దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కారం అయ్యింది అంటాడు ఆయన. ఇప్పుడు ఇది జరుగుతున్న అందరికీ. ఇంకా తర్వాత జరుగుతుంటాయి అనుకోండి వేరేగా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మనస్సుని శుద్ధము చేసుకోవాలి. ఒకటి, ఈ విధమైనటువంటి మూర్తులు లేనటువంటి స్థితిని మీ మనస్సును తయారు చేసుకున్నారా? మీరు యోగ సాధనలోనికి వెళుతున్నారు, సాధన చేస్తున్నారు, అష్టాంగ యోగాంగ సాధన చేస్తున్నారు. దీనిని ఏమన్నారంటే ఎరుక అంటారు, బయలు అంటారు. ఈ ముద్రలన్నిటి నుంచి దాటుకొని మీ ఆత్మ స్వస్థితులకు వచ్చేస్తే అదే ఎరుక, అదే బయలు. ఇంకా అక్కడ ఏ మూర్తులు ఉండవు.
అనంతమైన తేజోమయమైనటువంటి మహామండలము, ప్రకాశ మండలము. అంతే. మరి అలాంటి యొక్క స్థితికి చేరుకోవాలంటే ముందు మనం చేయాల్సింది ఏమిటంటే భగవంతుని సన్నిధికి చేరుకొని భగవంతుని సూర్యుని ఏ విధంగా అయితే చూస్తున్నామో అదే విధానాలతో తన యోగ సాధనలో ఆయన చూస్తున్నామా? రెండు మార్గాలు కనబడతాయండి మహాశైలారా. ఒకటి సూర్యుని చూసే విధానాలతో యోగ సాధనలో ప్రత్యక్షంగా చూడడము. రెండవది జ్ఞాన మార్గముతో ఆ యొక్క దివ్య మంగళ ప్రకాశాన్ని పంచతత్వములలో చూడడము. రెండు మార్గాలు భగవంతుని ప్రత్యక్షంగా మనం చూడడానికి. మొదటిది యోగ సాధన, ప్రత్యక్ష అనుభవము. యోగ సాధనలో మనస్సుని ప్రత్యక్ష అనుభవం చూడాలనుకునేటట్లయితే మీరు మొట్టమొదట మీరు చేయాల్సినది మీ మనస్సులో ఉండినటువంటి ముద్రలన్నీ చెరిపేయవలెను. ఇంకా మీ ఆత్మ మనస్సు ద్వారా ఏ విధంగా చలించకుండా నిశ్చల స్థితిలో మీ ఆత్మ మీ మనస్సు కలిసి ఉండాలి. దైవం పేరుతోటి ప్రలోభాలతోటి భ్రమలతోటి భ్రాంతులతోటి ఈ యొక్క కనబడే విధానాల అన్నిటికీ మీరు స్వస్తి పలకాలి. మీ జీవన చరిత్రలో ఏ విధమైన ఆశలతోటి కానీ ప్రలోభాలతోటి కానీ భ్రమలతోటి కానీ భ్రాంతులతోటి కానీ ఈ బాహ్య ప్రపంచం నుంచి దైవం పేరుతోటి మీ మనస్సులో ఏ విధమైనటువంటి కోరికలు ఉండకూడదు. నిష్కామముగా మీరు ఉండాలి, సకామముతో మీరు ఉండాలి. మొట్టమొదటి మిమ్మల్ని పరిశీలించండి. ఆ విధంగా మీరున్నారా? అయ్యా విశ్వేశ్వర గారు, సుబ్బయ్య గారు చెప్పండి సార్. ప్రసాదరావు గారు, డిఎస్పి గారు, మైక్ సార్, మైక్ మైక్ నా వాయిస్ వినబడుతుందా? సుబ్బయ్య గారు చెప్పండి సార్. మాట్లాడలేదేమని? ప్రయత్నించాలి. రోజు గడిచినది, రోజులు గడుస్తున్నాయి, దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఒక ప్రక్క నుంచి ఖాళీ చేసేయాల్సి వచ్చేస్తుంది. ఈ వెహికల్ని ఖాళీ చేసేయాల్సి వచ్చేస్తుంది. రోజు రోజుకి దగ్గర అయిపోతున్నాం. మృత్యుగడులు ఎప్పుడు వస్తాయో తెలియవు. ఎప్పుడు ఏ క్షణాన వచ్చి కబడిస్తాదో ఈ దేహాన్ని అర్థం కాదు. నేను నేర్చుకునేటటువంటి జ్ఞానము నన్ను ఎంతవరకు ఉత్తీర్ణత తీసుకొని వస్తుంది. ఏమిటి ఉత్తీర్ణత? నా మనస్సులో ముద్రలుగా పడినటువంటి బాహ్య ప్రపంచము, ఈ అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఈ సంస్కారాలు ఏమైతే ఉన్నావో వీటిని నేను మెల్లమెల్లగా తొలగించుకుంటూ వస్తూ ఉంటుంటే అప్పుడు నాకు అవగతం అవుతుంది. మనస్సు ఇంకా పరిభ్రమిస్తుంది బాహ్య ప్రపంచం మీదకి. ఒక పొజిషన్ తోటి లేదా కీర్తితోటి లేదా ఐశ్వర్యంతోటి లేదా భోగభాగ్యాల సంపదలకు అనుభవంలోకి ఇంద్రియ సుఖముల ద్వారా అనుభవం చేసుకోవాలని ఇంద్రియ సుఖాలకు వశమవుతుంది. ఒక ప్రక్క నుంచి దేహ అభిమానంతో ఉంటున్నాను. ఇవన్నీ కాకుండా ఈ యొక్క ప్రకృతి సంబంధించినటువంటి ధర్మములతో కూడినటువంటి త్రివిధమైనటువంటి ధర్మములతో బంధింపబడిపోయి ఉంటున్నాను. ఇవి కాకుండా ఇంకా పంచక్లేశములు దానితో బంధింపబడి ఉంటున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకుని దైవమా దేవుడా అని చెప్పేసి కూర్చుంటూ దైవం కోసం మళ్ళీ రకరకాల ప్రార్థనలు కార్యక్రమాలు సత్సంగాలు చేసుకుంటూ వస్తున్నాను. ఏమైతే సత్సంగాలు చేస్తున్నానో సత్సంగాలు చేసేటటువంటి నేను దాని అనుష్ఠాన రూపంలో తీసుకొచ్చి ఒక్కొక్కటి బంధన ముక్తగా నాకు నేనుగా తయారు కావాలి. నేనే నా యొక్క కర్మలకి బందీ అయి కూర్చున్నాను. ఇక్కడ ఈ దేహాన్ని ధరించాను. నా బంధనములన్నీ నాకు అర్థమైపోయాయి. ఇవేమీ కూడా నాకు ముక్తి మార్గానికి దారి మార్గాన్ని చూపించవు. నేనే మోహావేశుడినయి త్రివిధమైనటువంటి బంధనాలకు బంధింపబడిపోయి పంచక్లేశములకు బంధింపబడిపోయి
ఇవి కాకుండా దేహము, దేహ సంబంధికులు, సంస్కారములు, ఐశ్వర్యము, భోగభాగ్యములు, ఇంద్రియములకు బంధింపబడిపోయి ఇంత దుర్భరమైనటువంటి జీవితంగా ఈ శరీరానితో, ఈ ప్రకృతితో ముడిపెట్టుకొని జీవిస్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి దైవం దగ్గరికి వెళ్తున్నప్పుడు దైవం చెప్పిన విధానాలతో నన్ను నేను మరుల్చుకుంటూ, నన్ను నేను పరివర్తన చేసుకుంటూ ఎంతవరకు వస్తున్నాను అంటే నాకు ఒక లక్ష్యం సుస్పష్టముగా నాకు ఉండాలి. ఆ సుస్పష్టమైనటువంటి విధానం ఏమిటంటే, సూర్యుని ఏ విధంగా అయితే గగన మండలంలో ప్రత్యక్ష స్వరూపంతో తేజోమయమైన స్వరూపాన్ని చూస్తున్నానో, యోగ సాధనలోనూ కూడా అదే తేజోమయమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని, ప్రకాశాన్ని నేను చూడాలి. అంటే నాకు పెద్ద విగ్రహముగా కనబడేటువంటిది ఏమిటంటే నా మనస్సే. నా మనస్సే నన్ను శిక్షిస్తుంది, నా మనస్సే నన్ను రక్షిస్తుంది. ఇటువంటి మనస్సుని నేను అదుపులో పెట్టుకోవాలి. నేను ఈ మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలంటే నాకు కావలసినది ఏమిటి? జ్ఞానము కావాలి, పరమాత్మ జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ప్రలోభాలు లేకుండా, భ్రాంతులు లేకుండా, పూర్తి అవగాహనతో నాకు ఆ జ్ఞానం కావాలి. పరమేశ్వరి యొక్క దివ్య కృప, కటాక్షము, అనుగ్రహము, దయ, ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రసాదించాడు. నా మనస్సులో పడిన ముద్రలు ఏమి అవుతున్నావో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ వెళితే అప్పుడు ఆ అనుభవాన్ని, ఆ ప్రత్యక్ష దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలుగుతాను. యోగ సాధనలో కూర్చునేటప్పుడు మీరు చేయాల్సినది ఏమిటంటే, మొట్టమొదట మీ మనస్సుని సంయమపరుచుకోండి, వెనకకు లాక్కోండి. ఎక్కడ ఇంద్రియముల వైపుకి వెళుతుందో మీ మనస్సు వాటన్నిటి నుంచి లాగండి. అబ్బో, భయంకరమైనటువంటి కోరికలతో బంధించేస్తుంది ఆత్మని, బయటకు వెళ్ళనివ్వదు ఆత్మని. తనకు అనుకూలంగా చేసుకుని, ఆత్మ ద్వారా ఆజ్ఞలు జారీ చేసుకుని, ఇంద్రియముల ద్వారా కర్మలు చేయించేసుకుంటుంది. ఈ మనస్సే, ఈ మనస్సులో చైతన్య శక్తియే. ఇలాంటి ఆత్మ, ఇలాంటి మనస్సునికి పర్సనల్ సెక్రటరీ పిఏ అంటుంటా కదా, ఈ పిఏకి బందీ అయిపోయింది. వెడగొడితే యోగ సాధనలు మీకు ఆ యొక్క దివ్య మంగళ తేజోమయమైనటువంటి ఆ ప్రకాశాన్ని ప్రత్యక్షంగా సూర్యుని ఎలా చూడగలుగుతున్నారో అలా చూడగలుగుతాం. రెండవది అనుభవంలోనికి రండి, జ్ఞాన అనుభవంలోనికి రండి. ఏమి చెప్తున్నాను కదా, ఒక ప్రక్క నుంచి నేను సూర్యునిలో ఒక దివ్య శక్తి నాదే. ఇది అనుభవపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా మీకు రావాలి అనుభవంలోనికి. ఎవరైతే దేవుడాను పరుగులు పెడుతూ దేవుని కోసం జీవితాలను అంకితం చేసుకొని రకరకాల విధానాలతో కార్యక్రమాలు చేస్తున్నారో వారందరికీ ఇది అనుభవంలోనికి రావాలి. ఏమిటి అనుభవంలోనికి రావాలి? నా తత్ర సూర్య భాతో నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. ఏ ఒక్క శక్తి ద్వారా ఈ సూర్యమండలము ప్రకాశితమయ్యి భూగోళానికి ప్రకాశాన్ని ఇస్తుందో ఆ ప్రకాశం నేనే. నేను పరమాత్మని ప్రకాశ మండలము ద్వారా దివ్యమైన వెలుగు రూపంలో ఇక్కడ నేను చూస్తున్నాను. ఇది నేర్చుకున్నారా? ఈ ప్రకాశాన్ని మీరు పరమాత్మగా భావించారా? చెప్పండి. ఇప్పుడు దేవుడు కనబడటం లేదా పక్కన పెట్టండి, దేవుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. తన వేద ప్రమాణంతో చెప్పాడు మనకి. మహర్షులు కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. ప్రకాశ స్వరూపమైన నే శక్తి అయితే సూర్యుని ద్వారా వస్తున్నదో అది నేనే. నా యొక్క శక్తి వాటిని ప్రకాశింప చేయిస్తుంది. ఆ ప్రకాశం భూమండలం మీదకి వస్తుంది. ఆ ప్రకాశాన్ని మీరు చూస్తున్నారు. మళ్ళీ ఇంకా భగవంతుడు ఎతకడం ఎక్కడండి? మీరు ఎందుకండి వెతుకుతున్నారు భగవంతుడిని? ఇది జ్ఞానపూర్వక, అనుభవపూర్వకంగా మీరు అర్థం చేసుకొని పరమాత్మను చూసేటటువంటి అనుభవం ఇది. ఆ విధంగా ఈ దివ్య మంగళ ప్రకాశాన్ని, ఈ వెలుగు స్వరూపాన్ని చూస్తుంటుంటే భగవంతుడిని మీరు చూసినట్టు కాదా? ఏమండి ప్రసాదరావు గారు, డిఎస్పి గారు? మరి ఇంకెందుకండి వెతకడము భగవంతుడి గురించి? ఈ యొక్క శరీరంతో అక్కడున్నావు, ఇక్కడున్నావు, ఎక్కడో ఉన్నావు, పరుగులు పెట్టడం దేనికండి? ఇది అవిద్య. ఇదే అవిద్య. ఇది అనుభవంలోనికి రావాలి మొట్టమొదట. నాకు
నేను భగవంతుని యొక్క దివ్య మంగళ తేజ స్వరూపాన్ని ఇదిగో ఈ ప్రకాశమయమైనటువంటి ఈ తేజోమయమైనటువంటి ఈ యొక్క సూర్య కిరణములలోనే ఆయన చూస్తున్నాను, సూర్యునిలోనే ఆయన చూస్తున్నాను. ఇది నాకు అనుభవంలోనికి రావాలి. మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చి రకరకాల కార్యక్రమాలు చెప్పేసి, స్పీచెస్ ఇచ్చేసేసి, ప్రవచనాలు చెప్పేసేసి ఇవన్నీ కూడా అర్ధరహితమైపోతుంటున్నవి. నా అనుభవంలోనికి రావాలి. ఇవన్నీ కూడా పగలైపోయింది, ఇక చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే ఏం జరిగింది? ఆ దివ్య మంగళ ప్రకాశం, సూర్యుని యొక్క శక్తి, పరమాత్మ శక్తి ఫోకస్ అయ్యి చంద్రుని మీద పడి చంద్రుని నుంచి ఆహ్లాద రూపంలో మనకి చల్లటి కిరణాలుగా తీసుకుని వచ్చేస్తున్నాయి. ఏదైతే నేను ఆహ్లాదాన్ని అనుభవం చేస్తున్నానో, ఆ చల్లదనం, ఆ శీతలత్వం అనుభవం చేస్తున్నానో అది పరమాత్మదే. ఇది నాకు అనుభవంలోకి వచ్చిందా? నేను పరమాత్మ యొక్క శక్తిని శీతల రూపంలో అనుభవం చేస్తున్నాను నేను అని నా మనస్సు ద్వారా నేను అర్థం చేసుకుంటున్నానా? ఇది రావాలి. ఇది రాగలిగినప్పుడే అప్పుడు నాకు భయం పడుతుంది, కర్మల మీద భయం పడుతుంది, వాచాలో కంట్రోల్ వస్తుంది, దృష్టిలో కంట్రోల్ వస్తుంది, వినికిడిలో కంట్రోల్ వస్తుంది, కర్మలలో నియంత్రణ చేస్తుంటుంది. ఎందుచేత పరమాత్మ ప్రత్యక్షముగా ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. భగవంతుని కోసం మీరు అక్కడ యోగ సాధనకు వెళ్ళనవసరం లేకుండానే ఆ జ్ఞాన అనుభవముతోటి జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు పరమాత్మన ఎదురుగానే ఉన్నాడు అని ఈ భావనలోనికి వచ్చేస్తారు. ఈ భావన ఎంతమందికి వచ్చింది? ఓ ప్రేక్షక మహాశైలరా, ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో పరమాత్మని ప్రత్యక్ష రూపంలో, ఈ దివ్యమంగళ ప్రకాశ రూపంలో నేను అనుభవం చేసుకుంటున్నాను, నేను చూస్తున్నాను. దీనికి ప్రమాణము వేదములే, మహర్షులే. వారే చెప్పుకుంటూ వచ్చారు. వేదాల నుంచి పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు, ఈ సూర్యుని యొక్క శక్తి నాదే. సూర్యుని ద్వారా ఏ శక్తి అయితే ప్రకాశంగా అయ్యి ఆ చంద్రుడి మీద పడుతుందో, ఆ శీతలత్వం వస్తుందో రాత్రి కాగానే, అది నేనే. అగ్ని యొక్క శక్తి, దహింపచే శక్తి నేనే. ఇన్ని రకాలుగా ప్రత్యక్ష స్వరూపములతో పరమాత్మ శక్తిని అనుభవం చేసుకుంటున్నప్పుడు మళ్ళా పరమాత్మ గురించి వెతకడం ఎక్కడ? ఇది అవిద్య. అందుకని అంటున్నారు ఏమని? అంతర్ముఖతం అవ్వండి, అంతర్ముఖతం అవ్వండి. అంతర్ముఖత ఎప్పుడయ్యాను నేను? ప్రవచనం చెప్పుకుంటూ వెళ్ళడమా కాదు. నేను ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో దానిని మొట్టమొదటి అనుభవంలోనికి తెచ్చుకోవాలి. అదే విధానాలతో నా జీవనయాత్ర సాగాలి. సాగుతుందా? మీ ఆచార వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టుకోండి. మొట్టమొదటి అనుభవంలోనికి రండి. అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు. అనుభవంలోనికి రండి. మీ అనుభవానికి ప్రమాణము కావాలి. మరలాను ఏదైతే మీరు అనుభవం చేసుకుంటున్నారో దానికి ప్రమాణము వేదమే. కాబట్టి వేద ప్రమాణముతో మీ అనుభవం జరుగుతూ వస్తుంటే మీరు అద్భుతమైనటువంటి దేవాత్మగా కన్వర్ట్ అయిపోతారు. అది చెప్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడెక్కడ మనసు ప్రలోభాలు పడుతున్న వెనుకకు రండి. దాని స్థానంలో విద్యని తీసుకుని రండి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, ఈ మూడు స్థితులు. కాన్షియస్ మైండ్ జాగృత అవస్థ. ఈ జాగృత అవస్థలు మీరు చేస్తున్న కర్మల మీద అటెన్షన్ పెట్టండి. ప్రతి క్షణము కూడా నేను పరమాత్మను చూస్తున్నాను. ఈ భావనలోనికి రండి. ఎంతమందికి వచ్చింది? కావాలి. నేను అదే చెప్పుకుంటున్నాను. ఎవరిని అడిగినా అదే చెప్తాను నేను నా అనుభవపూర్వకంగా. పరమాత్మ నుంచి వెతకడం ఏంటండి? ఇదంతా పరమాత్మ మహిమ కాదా? ఇదంతా పరమాత్మ కాదా? ఆ చెట్టులో పరమాత్మ లేడా? ఈ రాళ్లలో పరమాత్మ లేడా? ఈ ప్రకృతిలో పరమాత్మ లేడా? పంచభూతాలలో పరమాత్మ లేడా? ఇంకా పరమాత్మ గురించి ఇంకా వెతకడం దేనికి? ఇది అవిద్య. అదే వేదం చెప్పింది, అదే మహర్షులు చెప్పారు. పరమాత్మ చెప్పాడు, అణువున విద్యామానునే ఉన్నాను చెప్తున్నాడు కదా ప్రక్క నుంచి. పరమేశ్వరం వేద అధ్యాత్మ మనకి యజుర్వేదం, ఋగ్వేదంలో చెప్పుకొచ్చింది, అధర్వేదంలో చెప్పుకుంటూ వచ్చింది. పరమాత్మ సర్వత్రాన్ని లోపల బయట అంతా నిండి నిబిడీకృతమై ఉన్నానని చెప్తున్నప్పుడు ఆ లోపల బయట ఎలా ఉన్నాడు? అగో లోపల అంటే అంతర్గతంలోకి వెళ్ళాలి. శరీరం ఉన్నప్పుడు బయట అనేటప్పటికి ఆ సూర్యుని యొక్క శక్తి ఏదైతే కనబడుతుందో అది పరమాత్మ శక్తియే. ఆ పరమాత్మ శక్తి అంతా చూస్తున్నాను ఈ ప్రకాశ రూపంలో. ఈ విధమైన భావంతోకి వస్తే మీరు తెలుసుకోగలుగుతారు,
చూడగలుగుతారు, నిత్యము ఆనందంగా ఉండగలుగుతారు, సంతోషం ఉంటుంటారు. ఏ పరమాత్మ కోసమైతే ఇన్ని జన్మల నుంచి వెతుకుతూ వచ్చారో ఆ పరమాత్మ ప్రత్యక్ష రూపంలో, ప్రకాశ రూపంలో ఎదురుగా కనబడుతుంటుంటాడు. అగ్ని రూపంలో దహించే శక్తిగా కనబడుతుంటుంటాడు. అలాగే చంద్రుని యొక్క వెలుగులో చూసినప్పుడు ఆ శీతలత్వం అనుభవం చేసుకుంటుంటాం. నిత్యము పరమాత్మతోటే ఉంటున్నాం. ఇవన్నీ కాకుండా యోగ సాధనలోకి వెళ్ళాను నేను. ఇప్పుడు యోగ సాధనలోకి వెళ్తే పరమాత్మ అక్కడ కనబడతాడా? ఇరుకులోకి వెళ్ళిపోతాను. ఓపెన్ ప్లేస్, మహాశూన్యము, బయలు, ఆ దివ్య మంగళమే. ఆయన ఒక పిన్ పాయింట్ లాగా ఒక ఎక్కడో జ్యోతిలాగా కనబడాడు. ఇది అవిద్యతో కూడుకున్న జ్ఞానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక స్థానంలో పరమాత్మ జ్యోతిస్వరుడు అంటున్నాడు. జ్యోతి అనగా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఒక జ్యోతి, మనం వెలుగుంటున్న ఇళ్లలో అగ్ని జ్యోతి. అది ఒక జ్యోతి, అనంతమైన ప్రకాశం. జ్యోతి క్షమాపిత జ్యోతి పరముచ్యతి, జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టతి. సర్వుల యొక్క హృదయాలలో జ్యోతి స్వరూపుని వెలుగొందుచున్నాను. జ్యోతులకు జ్యోతి స్వరూపాన్ని, అనంతమైన జ్యోతిని, ఆ అనంతమైన జ్యోతి యొక్క ప్రకాశ మండలంలోనికే నేను అడుగు పెడతాను. సమాధి స్థితిలో ఉన్నప్పుడు అంతా వెలిగే, ఇంకా అక్కడ ఏం లేదు. అంతేగాని అక్కడ ఎక్కడో స్థానంలో ఓ పిన్ పాయింట్ అక్కడ ఉంటాడు, దాన్ని చూసుకుని యోగం చేసుకోవాలి. ఇదంతా అవిద్యలతో కూడుకునేటువంటి జ్ఞానము. అది చెప్పనవసరం పని లేదు. ఇది స్థానం, ఇది విధానము. దానికి సమాధి స్థితి, తపస్సు, దానిని పొందుకోవాలి, ఆ యొక్క ఎరుకులోనికి వెళ్ళాలి అనే దాని గురించి నేను చేసే సాధన. అన్ని రకాల అన్ని ఇంద్రియములను ఒక దగ్గర తీసుకొచ్చి చేయడమే తపస్సు. మనోవృత్తులన్నిటినీ కూడా ఒకే లక్ష్యం మీద పెట్టి దాని వైపున అడుగులు వేసుకుంటూ అన్నిటిని బంధించుకొని ఆ స్వరూపం ఉండడమే తపస్సు. ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు ఈ ఇంద్రియాలన్నీ స్వయంలోకి తీసుకొని రావాలి. అలాంటి తపస్సులోనికి వెళ్ళాలనేటప్పటికీ స్వాధ్యాయనం జరగాలి, ధ్యానము జరగాలి. ఏమిటా ధ్యానము అంటే పూర్తి అవగాహన కలిగిన విధానాలతో, భ్రమలు లేనటువంటి, భ్రాంతులు లేనటువంటి విధానంతో ఆ స్వరూపాన్ని గురించి పూర్తిగా నాకు తెలుసుకుని దాని నిరంతరము మనన చింతనతో ధ్యానం జరగాలి. ఆ మనన చింతనే దానికి రెండవ స్టేజ్కి వచ్చేటప్పటికి తపస్సుగా మారుతుంది. ఆ తపస్సుగా లక్ష్యమే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలోనే ఆ దివ్య మంగళం, ఈ ప్రకృతి నుంచి ప్రకృతి లోపల ఉండినటువంటి ఆ దివ్య శక్తి, అనంత శక్తిని తెలుసుకోగలుగుతాం, చూడగలుగుతాం. అప్పుడు సూర్య సదృశమైన ప్రకాశం అక్కడ చూస్తాం. ఆ ప్రకాశం అనేటటువంటిది ఒక స్థానం నుంచి ఫోకస్ అవటం లేదు. ట్యూబ్లైట్ ఉంది, ట్యూబ్లైట్ ఆ స్థానంలో ఉంది, వెలుగు కిరణాలు వస్తున్నాయి. సూర్యుడు అక్కడ ఉన్నాడు, వెలుగు కిరణాలు వస్తున్నాయి. అలాగే పరమాత్మ అనేటటువంటి వాడు కూడా ఒక స్థానంలో ఉంటాడు, ఆ స్థానం నుంచి కిరణాలు వస్తాయి. ఎంత అవుతుంది? ఇది వట్టి మాట, ఇది అవిద్యతో కూడుకునే అజ్ఞానం. అనంత శక్తితో విశ్వమంతా ప్రకాశిస్తున్నాడు ఆయన. ఆ ప్రకాశం మనకి ఇదిగో ఈ విధంగా కనబడుతూ వస్తున్నది. ఇది తెలుసుకోవాలి. యోగంలోనికి వెళితే ఈ ప్రకాశం మండలంలోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ దివ్యమంగళ ప్రకాశంతో తను ఉంటుంటాడు. అది ఈ మంత్రం తాలూకా విధానము. ఏ మనుషులు ఉత్కంఠతో మరియు హృదయపూర్వకము పరమేశ్వరుని కోరుకొనుచుందరో వారు మనస్సు ద్వారా కన్నులతో సూర్యుని చూచినట్లుగా ఆయన సాక్షాత్కారం అనర్చుకుందరో. అది సూర్యుని ఎలాగైతే చూస్తున్నామో ఇది బాహ్యంగా భౌతికంగా జరిగేటువంటి విధానము. దీని అనుభవ జ్ఞానం ద్వారా అనుభవం చేసుకుంటే అప్పుడు రెండవ స్టేజ్లోనికి అడుగుపెట్టి యోగ సాధనలోనికి, అష్టాంగ యోగాంలోనికి వెళితే ఈ బయలు అప్పుడు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ ప్రకాశ మండలంలోనికి వెళ్ళిపోతాడు. ఈ పంచతత్వాల లోపలికి వెళ్ళినటువంటి ప్రకాశ మండలంలో అడుగు పెడతాడు. అడుగు పెడితే అనంతమైన ప్రకాశంతో ఆయన దర్శించుకోగలుగుతాడు. ఇది సాధన. ఈ సాధన చెయ్యండి బాగా. ముందు బాహ్య వృత్తులన్నింటి నుంచి మనసును వెనకకు లాగండి. నేను 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 అనే దాన్ని వదిలిపెట్టేసేయండి. ఈ దేహం అనేటటువంటి కొద్ది రోజులు మనకు ఉంటుంది, దేహం పోతుంది. అప్పుడు నేనన్నమాట ఎక్కడి నుంచి వస్తుంది? దేహం పోయిన తర్వాత నేననే మాట మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక దేహం ఉంది కాబట్టి నేను వచ్చింది. ఈ దేహం ఉంది కాబట్టి ఇది చేయాలి, అది చేయాలి, నన్ను వీళ్ళు గొప్పగా చెప్పుకోవాలి, నాకు ఈ కీర్తి కావాలి, నన్ను వీళ్ళు పొగడాలి, నా గురించి అందరూ బాగా తెలుసుకోవాలి, నేనే అన్ని పనులు చేయాలి, నా వల్ల అన్ని జరుగుతుంటున్నవి, నేను లేకపోతే ఏ పని జరగదు, అన్ని నాకే చెప్తాను, మీరందరూ ఏమైపోయారు? ఇలాంటి భావనలన్నిటి నుంచి బయటకు వచ్చేసేయండి. శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి
विश्वे देवाः शान्तिः ॐ ब्रह्म शान्तिः ॐ सर्वगं शान्तिः ॐ शान्तिरेव शान्तिः ॐ शान्तिरेधि ॐ